హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక. మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నమస్తే రైతు అన్నలారా, మీకు నూతన కేంద్ర ప్రభుత్వ పథకం గురించి చెప్పబోతున్నాం. ఫార్మర్ రిజిస్ట్రీ పథకం. ఇది మీ భూమి, పంట వివరాలు, సబ్సిడీలకు సంబంధించిన డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం. వీడియో చివర్లో ఈ పథకం ద్వారా వచ్చే లాభాల గురించి పూర్తిగా తెలుస్తుంది, కాబట్టి పూర్తిగా చూడండి. 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఫార్మర్ రిజిస్ట్రీ పథకం రైతులను డిజిటల్గా గుర్తించేందుకు ఒక కీలక చర్య. ఇది పీఎం కిసాన్, ఇన్పుట్ సబ్సిడీలు, బీమా పథకాలు వంటివి పొందడానికి అవసరమైన ప్రాథమిక ఆధారం అవుతుంది. ఈ పథకం ద్వారా ప్రతి రైతు భూమికి సంబంధించిన వివరాలను రిజిస్టర్ చేయాలి. భూమి పట్టాలు, పంట వివరాలు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఇలా అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న ప్రశ్న, ఎలా నమోదు చేసుకోవాలి? స్టెప్ 1, రాష్ట్ర ప్రభుత్వం లేదా గ్రామ వాలంటీర్ ద్వారా లేదా సిఎస్సి కేంద్రం ద్వారా నమోదు చేసుకోవచ్చు. స్టెప్ 2, అవసరమైన డాక్యుమెంట్లు, ఆధార్ కార్డ్, భూమి పట్టా, బ్యాంక్ ఖాతా వివరాలు. స్టెప్ 3, మీసేవ లేదా సిఎస్సిలో డేటా ఎంట్రీ చేస్తారు. ధృవీకరణ తర్వాత మీరు రిజిస్టర్డ్ ఫార్మర్ అవుతారు. ఈ పథకం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే రిజిస్ట్రేషన్తో అన్ని పథకాలకు అర్హత. పీఎం కిసాన్, రుణమాఫీ, పంట బీమా వంటి పథకాలకు ఆటోమేటిక్ అప్డేట్. పంట వివరాల ఆధారంగా సబ్సిడీలు, యంత్రాల సహాయం. ఫ్రాడ్ లావాదేవీలు తగ్గుతాయి. నిజమైన రైతులకు మాత్రమే ప్రయోజనం. ఇది రైతులను ఆర్థికంగా, డిజిటల్గా బలోపేతం చేసే మార్గం. రైతు అన్నలారా, ఈ రిజిస్ట్రీ పథకం ద్వారా మీరు ప్రభుత్వ పథకాలకు చేరువవుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ గ్రామ వాలంటీర్ని సంప్రదించండి లేదా సిఎస్సికి వెళ్ళండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రైతులకు ఇది చేరేలా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి రైతు వేదిక ఛానల్, ప్రతి రైతుకు ఒక తోడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.